హాయ్ అండి. నెక్స్ట్ టాపిక్ 21. 21 వచ్చినప్పుడు +1 చేయండి. +1 చేస్తే దానికి 30 అవుతుంది. 30 అంటే ఫస్ట్ నెంబర్ తీసుకోండి, 3తో మనం మల్టిప్లై చేయండి. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి, 7424. 7424 అంటే లాస్ట్ నెంబర్కి ఇంటూ 3 చేయండి, 12 అవుతుంది. ఆ వచ్చిన నెంబర్ని ముందు నెంబర్కి అంటే ఆ 4 కాకుండా మిగిలిన రిమైనింగ్ నెంబర్కి యాడ్ చేయండి. యాడ్ చేస్తే 754 వచ్చింది. 754లో మళ్ళీ లాస్ట్ 4కి మళ్ళీ 3తో మల్టిప్లై చేయండి, 12 వస్తుంది. ఆ 4 కాకుండా రిమైనింగ్ నెంబర్కి 12ని యాడ్ చేయండి, 87 వచ్చింది. 87కి మళ్ళీ 7కి లాస్ట్ నెంబర్కి 3ని యాడ్ చేస్తే 21 వచ్చింది. ఆ 21ని 8కి యాడ్ చేయండి, అప్పుడు 29/29. సో ఇక్కడ ఈ నెంబర్ అంటే ఈ ఇచ్చిన ఎగ్జాంపుల్ 7424 అనేది 29తో డివిజిబుల్ అయిందనమాట. అంటే మీకు లార్జెస్ట్ నెంబర్లు ఇచ్చినప్పుడు 7424 ఈ 7424 అనేది 29తో డివిజిబుల్ అవుతుందా లేదా అనేది క్వశ్చన్ అడుగుతారు అప్పుడు. సో మీరు ఆ 29తో మొత్తం డివిజిబుల్ సమ్ చేయకుండా షార్ట్కట్లో నెక్స్ట్ నెంబర్ అంటే ఆ 29కి నెక్స్ట్ నెంబర్ ఏంటి 30. సో 3తో అంటే 29 వచ్చినప్పుడు నెక్స్ట్ నెంబరు ఇక్కడ పక్కన రాసాను చూడండి. 19 వచ్చినప్పుడేమో +1 చేయండి, 20 అంటే 2తో మల్టిప్లై చేయండి. 29 ఇచ్చినప్పుడు +1 చేస్తే 30, 3తో మల్టిప్లై చేయండి. 39 అంటే 39, 49, 59, 69, 79 ఇలాంటి నెంబర్స్ వచ్చినప్పుడు నియర్ టు 100 ప్లేస్ ఉన్నప్పుడు +1 యాడ్ చేయండి. 49 అయితే 5తో మల్టిప్లై చేయండి, 59 అయితే 6తో మల్టిప్లై చేయండి, 69 అయితే 70, 79 అయితే 80. ఇట్లా లాస్ట్ నెంబర్ని ఏ నెంబర్తో మల్టిప్లై చేయాలి. +1 చేసినప్పుడు 39 అనుకోండి, 4తో మల్టిప్లై చేయండి. 49 అయితే 5తో మల్టిప్లై చేయండి. 59 అయితే 6తో మల్టిప్లై చేయండి. అదే 69 అయితే 7తో చేయండి. 79 అయితే 8తో మల్టిప్లై చేయండి. అలా మల్టిప్లై చేసి నెంబర్ని రెడ్యూస్ చేసుకున్నాక లాస్ట్లో వచ్చిన రిమైనింగ్ మిగిలినటువంటి రిమైండర్కి మనం దాన్ని 29తో డివిజిబుల్ చేయండి. డివిజిబుల్ చేస్తే అప్పుడు మనకి అది డివిజిబుల్ అయితే కనుక ఆ నెంబర్తో డివిజిబుల్ అయిందని చెప్పి మనం ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ అలాగే ఇప్పుడు 29, 39 వేస్తే అలా రాస్తాం. నెక్స్ట్ అంటే 100s తర్వాత నెంబరు అంటే 21 కానీ 31, 41, 51, 61 ఇట్లా నెక్స్ట్ నెంబరు 10 తర్వాతి అంటే వచ్చిన అప్పుడు ఏం చేయాలంటే -1 చేయండి. -1 చేస్తే 21కి -1 చేస్తే 20, 31కి -1 చేస్తే 30, అట్లనే 41, 51, 61 -1 చేస్తే ముందు నెంబర్ వస్తుంది. సో ఆ ఇచ్చిన ఎగ్జాంపుల్కి మీరు ఆ లాస్ట్ 2 వచ్చింది కాబట్టి ఆ 2ని తీసుకొని మల్టిప్లై చేయండి. 2ని తీసుకొని మల్టిప్లై చేస్తే ఇక్కడ చూడండి 21తో డివిజిబుల్ అవుతుందా లేదా అనేది ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. 258 అనమాట. 258 అనే 2583ని 2తో మల్టిప్లై చేయండి. 2తో మల్టిప్లై చేసి అలా ఇక్కడ సమ్ చేసి బై డివిజిబుల్ చేయండి. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి. నెక్స్ట్ 17 వచ్చేటప్పటికి కొంచెం డిఫరెంట్ అండి. 17 వచ్చేటప్పటికి 17 × 3 తీసుకోవాలి, 51. అంటే మీకు ఎక్కడ 17 వచ్చినా మీరు ఆ లాస్ట్ నెంబర్ని ఇంటూ 5తో చేయండి. ఇంటూ 5తో 20995 ఇచ్చాను. ఇక్కడ 2099 అంటే లాస్ట్ నెంబర్ని 5తో మల్టిప్లై చేసుకుంటూ వచ్చాను చూడండి. లాస్ట్కి 17/17 డివిజిబుల్ అవుతుందన్నమాట. అట్లనే మీకు ఇట్లాంటి నెంబర్స్ ఏ ఇచ్చినా కూడా 17 నెంబర్ అనేది వస్తే మస్ట్ అండ్ షుడ్గా మీరు అంటే షార్ట్ కట్ అనమాట. 17 నెంబర్ వస్తే ఆ లాస్ట్ నెంబర్ని ఇంటూ 5తో చేయాలనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ టాపిక్. నెక్స్ట్ ఇవన్నీ మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది. ఇవి మల్టిప్లికేషన్స్ అండి. నెక్స్ట్ ఇవి చూడండి, కొద్దిగా ఇంపార్టెంట్ ఈ టాపిక్. 2 పవర్ 1 అంటే 2 అవుతుంది. 2 స్క్వేర్ అంటే 4, 2 క్యూబ్ అంటే 8 అనమాట. అంటే మీకు ఇచ్చిన నెంబర్స్లో సమ్ ఇచ్చినప్పుడు లాస్ట్ ఒక పెద్ద నెంబర్ ఇచ్చేసి ఆ నెంబర్ పైన సంథింగ్ చాలా అంటే ఒక నెంబర్ ఇచ్చి ఒక పెద్ద నెంబర్ ఇచ్చి దానిపైన 2001 అనో 2002 అనో ఇచ్చినప్పుడు ఆ లాస్ట్ ఉన్న యూనిట్ డిజిట్లో ఉన్నటువంటి ప్లేస్ని అలాగే పవర్లో ఉన్న లాస్ట్ యూనిట్ డిజిట్ ప్లేస్ని తీసుకొని మీరు సమ్ చేయొచ్చు అనమాట షార్ట్కట్లో. అది ఎగ్జాంపుల్ ఎలా చేయాలో చెప్తాను. ఫస్ట్ ఈ టాపిక్ చూడండి. 2 పవర్ 1ని 2 అంటే మీకు ఆల్రెడీ ఇక్కడ ఈవెన్ నెంబర్ 2 అనేది వచ్చినప్పుడు డివిజిబుల్ బై 2 అయితే కనుక అది 2తో డివిజిబుల్ అవుతుందని చెప్తాము. అది ఆల్రెడీ ముందు క్లాసెస్లో చూసాము. నెక్స్ట్ వచ్చేసి 2 స్క్వేర్ ఉందనుకోండి. 2 స్క్వేర్ ఉంటే 4. 2 స్క్వేర్ 4తో డివిజిబుల్ అవ్వాలి అంటే లాస్ట్ 2 డిజిట్స్ మస్ట్ అండ్ షుడ్ బి 2 జీరోస్ అయినా ఉండాలి లేదా 4తో అయినా డివిజిబుల్ అవ్వాలి. నెక్స్ట్ 2 క్యూబ్ 8 తీసుకుందాం. లాస్ట్
3 డిజిట్స్ అనేవి కూడా 3 ఉండాలి. అప్పుడు మీకు 8తో డివిజిబుల్ అయిందని డైరెక్ట్‌గా రాసుకోవచ్చు. లేదా ఆ 3 నెంబర్స్ 8తో డివిజిబుల్ అన్న అయి ఉండాలన్నమాట. అలాగే 3 చూడండి. 3 పవర్ 1 3తో ఆల్రెడీ చెప్పాను మీకు. సమ్ ఆఫ్ ద అది డిజిటల్ సమ్ మెథడ్‌లో చెప్పాము. బై 3 అయితే గనక అది 3తో డివిజిబుల్ అయిందని చెప్తాము. 9కి కూడా అంతేనండి. డిజిటల్ సమ్ మెథడ్‌లోనే చెప్పాము. 3 క్యూబ్, 3 పవర్ 4 ఇవన్నీ కూడా మనకి డిజిటల్ ఆల్రెడీ మీకు ముందు క్లాసెస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేశాను చూడండి. 9 దగ్గర చెప్పాను మీకు. నెక్స్ట్ వచ్చేసి 5 చూడండి. 5 కూడా అండి. ఇక్కడ 5 వచ్చేసి 5 పవర్ 1 అంటే 5. లాస్ట్ డిజిట్ అనేది 0 అయినా ఉండాలి లేదా 5 అన్నా ఉండాలి. అలాగే 5 స్క్వేర్ అంటే 25. 25తో మనకి డివిజిబుల్ అవ్వాలంటే మస్ట్ అండ్ షుడ్ లాస్ట్ 2 డిజిట్స్ అనేవి జీరోస్ ఉండాలి. లేదా ఆ ఇచ్చిన నెంబర్ అనేది 25తో డివిజిబుల్ అవ్వాలన్నమాట. అలాగే 5 క్యూబ్ అన్నా కూడా మీకు 5 క్యూబ్ అంటే లాస్ట్ 3 డిజిట్స్ లేదా 125 అనమాట. ఇట్లా మీకు డివిజిబుల్ అవ్వాలి. 625 లాస్ట్ వచ్చేసి 625. 625 అంటే మీకు పవర్ 4 ఉంది. 3 ఉంటే లాస్ట్ 3 డిజిట్స్, 2 ఉంటే లాస్ట్ 2 డిజిట్స్. లేదు మనకి ఇక్కడ ఎంత ఉంది, ఒక నిమిషం. ఇక్కడ చూడండి స్క్వేర్ ఉంది. స్క్వేర్ ఉంటే 2 జీరోస్, 3 ఉంటే 3 జీరోస్ ఉండాలి లాస్ట్. అలాగే 4 ఉంటే 4 జీరోస్. లాస్ట్ ప్లేసెస్లో అన్ని జీరోస్ ఉంటే మీరు డివిజిబుల్ అయిందని డైరెక్ట్గా పెట్టుకోవచ్చు. లేదా ఆ ఇచ్చిన నెంబరు 5 స్క్వేర్ అయితే 25, క్యూబ్ అయితే 125, పవర్ 4 అయితే కనుక 625తో డివిజిబుల్ అయితేనే మీరు ఆ నెంబరు డివిజిబుల్ అవుతుందని చెప్పగలగాలి. సేమ్ ఉంది ఇక్కడ కూడా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి 4 అంటే మీకు ఆల్రెడీ తెలుసు. 2 × 2 రాసుకుంటాం. ఆల్సో డివైడెడ్ బై 2 అవుతుంది. అలాగే 72ని 8 × 9 రాస్తాం. 15ని 3 స్క్వేర్ × 5 రాస్తాం. 125ని డివిజిబుల్ బై 5 రాస్తాం. ఇవన్నీ ముందు క్లాసెస్లోనే. నెక్స్ట్ యూనిట్ డిజిట్ కాన్సెప్ట్ చూద్దామండి. యూనిట్ డిజిట్స్ కాన్సెప్ట్ అంటే 5 పవర్ 1ని 5 రాయొచ్చు. మీకు ఐడియా ఉంది ఇది. 5 స్క్వేర్, 5 క్యూబ్, 5 పవర్ 4 వాల్యూస్. అలాగే 6 కూడా వాల్యూస్ అనమాట. అయితే ఇక్కడ చూడండి, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి ఈ వాల్యూస్. 0 1 5 6, 0 1 5 6 ఎనీ పవర్ యూనిట్ డిజిట్ అనేది. అయితే మీకు ఈ యూనిట్ డిజిట్స్లో గనక మీకు ఆ పైన వచ్చిన వాల్యూస్ అంటే యూనిట్ డిజిట్స్లో గనక ఈ వాల్యూస్ ఉంటే కనుక మీకు చాలా పెద్ద పెద్ద నెంబర్లు ఇస్తారు. నెంబర్ మీకు ఎగ్జామ్లో పెద్ద నెంబర్ ఇచ్చినప్పుడు మీకు ఇచ్చినటువంటి నెంబర్లో యూనిట్ డిజిట్స్ చూసుకోండి. అంటే పవర్లో కానీ అలాగే బేస్లో కానీ. ఇక్కడ బేస్లో చూడండి 6 ఇచ్చాడు, పైన కూడా 6 ఇచ్చాడు. సో ఇక్కడ 6 పవర్ 6 అనమాట. 6 పవర్ 6 తీసుకుంటే మీకు సేమ్ నెంబర్ వస్తుందన్నమాట. అంటే మీరు ఏదైతే నెంబర్ తీసుకున్నారో అది ఆ డివిజిబుల్ అయ్యే నెంబర్ కూడా సేమ్ ఉంటుందన్నమాట. అది మనం ఇక్కడ చెప్తానమాట. అంటే ఏ నెంబర్స్ రావాలి, 0 1 5 6. మీకు యూనిట్ ప్లేస్లో కనుక 0 కానీ 1 కానీ 5 కానీ 6 కానీ వస్తే అదే నెంబరు మీకు ఆన్సర్ అవుతుంది. ఇక్కడ చూడండి 5 పవర్ 5 ఉంటే 5 వచ్చింది ఆన్సర్. 5 స్క్వేర్ ఉన్నా కూడా 5 వచ్చింది. క్యూబ్ ఉన్నా 5 వచ్చింది. 4 ఉన్నా 5 వచ్చింది. ఇక్కడ చూడండి 6 పవర్ 1 ఉన్నా 6 వచ్చింది. 6 స్క్వేర్ ఉన్నా యూనిట్ డిజిట్ 6 వచ్చింది. 6 క్యూబ్ ఉన్నా యూనిట్ డిజిట్ 6 వచ్చింది. 6 పవర్ 4 ఉన్నా యూనిట్ పవర్ 6 వచ్చింది. అంటే సో ఏంటి, మీకు 0 కానీ 1 కానీ 5 కానీ 6 కానీ మీకు లాస్ట్ యూనిట్ ప్లేస్లో వస్తే మీకు యూనిట్ ప్లేస్లో ఉంటే కనుక వచ్చే ఆన్సర్ కూడా మీకు సేమ్ నెంబర్ అవుతుందన్నమాట. ఇక్కడ 6 పవర్ 6 అంటే 6 వచ్చింది. ఇక్కడ 6 పవర్ 1 అంటే మీకు 6 వచ్చింది. అంటే సో ఇక్కడ మీకు యూనిట్ ప్లేస్లో 6 ఉంది కాబట్టి మీకు వచ్చే ఆన్సర్ కూడా 6 అవుతుంది. నెక్స్ట్ చూడండి, ఫోర్ పవర్ 1 ఈక్వల్ టు 4. 4 స్క్వేర్ ఈక్వల్ 16. 4 క్యూబ్ 4 పవర్ 6 తీసుకున్నాం. ఇక్కడ 4 పవర్ 1 తీసుకున్నప్పుడు యూనిట్ ప్లేస్ 4 వచ్చింది. 4 క్యూబ్ తీసుకున్నప్పుడు యూనిట్ ప్లేస్ 4 వచ్చింది. ఇక్కడ మళ్ళీ 4 స్క్వేర్ తీసుకుంటే 6 వచ్చింది. 4 పవర్ 4 తీసుకుంటే 6 వచ్చింది. అంటే మీకు ఆడ్ నెంబర్ తీసుకున్నప్పుడేమో యూనిట్ డిజిట్లో 4 వచ్చింది. అది ఈవెన్ నెంబర్ వచ్చినప్పుడు మీకు యూనిట్ ప్లేస్లో 6 వచ్చింది అనమాట. అంటే సో ఏంటి, 4 పవర్ మీకు ఆడ్ నెంబర్ వచ్చినప్పుడు మీకు యూనిట్ డిజిట్ అనేది 4 వస్తుంది. ఇక్కడ రాసాను చూడండి.
4 పవర్ మీకు యూనిట్ డిజిట్‌లో ఆడ్ నెంబర్ వస్తే 4, అలాగే 4 పవర్ ఈవెన్ నెంబర్ వస్తే గనక 6 ఆన్సర్. ఇది ఒక కండిషన్ అనమాట, మీకు గుర్తుపెట్టుకోండి. 4 పవర్‌లో ఆడ్ నెంబర్ వచ్చింది. 4 పవర్‌లో ఆడ్ నెంబర్ వస్తే మీకు యూనిట్ డిజిట్ ఏమవుతుంది? 4 అవుతుందనమాట. అలాగే 4 పవర్ ఈవెన్ నెంబర్ వచ్చింది. అప్పుడు మీకు యూనిట్ డిజిట్ అని వచ్చేసి మీకు ఏమవుతుందంటే 6 అవుతుందనమాట. అలాగే 9 కూడా చూడండి. 9 కూడా 9 పవర్ 1 అయితే 9 వచ్చింది. 9 స్క్వేర్ అయితే 81 వచ్చింది. 9 క్యూబ్ అయితే 9 వచ్చింది. 9 పవర్ 4 ఉంటే మీకు మళ్ళీ ఇక్కడ 1 వచ్చింది. సో మీకు ఆన్సర్ చూడండి, ఇక్కడ కూడా సేమ్ వచ్చింది. ఆడ్ నెంబర్ ఉన్నప్పుడేమో 9 వచ్చింది. అంటే 1కి 3కి 9 వచ్చింది. 9 స్క్వేర్కి 9 పవర్ 4కి చూడండి 1 వచ్చింది యూనిట్ ప్లేస్లో. సో 9 ఇక్కడ రాసాను చూడండి. 9 పవర్ ఆడ్ నెంబర్ వచ్చినప్పుడు 9 మీకు యూనిట్ డిజిట్ వస్తుంది. అలాగే 9 పవర్ ఈవెన్ నెంబర్ ఉన్నప్పుడు మీకు ఆన్సర్ అనేది 1 వస్తుంది అనమాట. ఈ 2 కండిషన్స్ గుర్తుపెట్టుకోండి, 4కి 9కి. ఇదొకటి అంటే 4 పవర్ మీకు ఆడ్ నెంబర్ వచ్చినప్పుడు యూనిట్ డిజిట్ 4, 4 పవర్ ఈవెన్ నెంబర్ వచ్చినప్పుడు మీకు యూనిట్ డిజిట్ 6, 9 పవర్ ఆడ్ నెంబర్ వచ్చినప్పుడు మీకు యూనిట్ నెంబర్ 9 వస్తుంది. 9 పవర్ ఈవెన్ నెంబర్ వచ్చినప్పుడు మీకు యూనిట్ డిజిట్ 1 వస్తుంది అనమాట. ఇవి సమ్స్ చేసేటప్పుడు మీకు ఎలా ఇంప్లిమెంట్ చేయాలో నేను చెప్తాను. వీటిని మాత్రం కండిషన్స్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అలాగే 0156 0156 ఈ తర్వాత చూద్దాము. ఇక్కడ రాసాను చూడండి కండిషన్స్ 2. నెక్స్ట్ 2378కి చూసుకుంటే 2 పవర్ 1 2 స్క్వేర్ 4 యూనిట్ డిజిట్, 2 క్యూబ్ యూనిట్ డిజిట్ 8 అవుతుంది. 2 పవర్ 4 6 అవుతుంది అనమాట. అలాగే 3 పవర్ 1 3 స్క్వేర్ 3 క్యూబ్ 3 పవర్ 4 చూసుకోండి. ఇక్కడ కూడా 7 స్క్వేర్ 7 అంటే ఓన్లీ యూనిట్ డిజిట్ తీసుకోండి. 7 స్క్వేర్ అంటే 7 × 7 49 అవుతుంది. అక్కడ డైరెక్ట్గా నేను రాశాను. అంటే 49లో యూనిట్ డిజిట్ అనేది 9 అవుతుంది కాబట్టి. అలాగే 7 క్యూబ్ 7 పవర్ 4 కూడా రాశాను. అలానే 8 పవర్ 1 8 స్క్వేర్ అంటే 8 × 8 64 అండి. నేను డైరెక్ట్ యూనిట్ డిజిట్ తీసుకున్నాను ఇక్కడ. వీటిల్లో అంటే ఈ స్క్వేర్స్ క్యూబ్స్ ఫోర్స్ మొత్తం రాయకుండా వచ్చిన వాల్యూకి యూనిట్ డిజిట్ లేదుందో అది నేను డైరెక్ట్గా తీసుకున్నాను అనమాట. మీరు ఇక్కడ యూనిట్ డిజిట్స్ తీసుకోండి. తర్వాత 2 పవర్ 5 అంటే 6 వరకు తీసుకున్నాను చూడండి. అన్నిటికీ 6 వరకు తీసుకుంటే ఇక్కడ చూడండి 7 9 3 1 7 9 1 7 9 3 రిపీట్ అవుతుంది. అట్లనే ఇక్కడ కూడా చూడండి 8 4 2 6 8 4 2 6 అంటే 8 4 2 6 8 4 2 6 అట్లా వస్తుంది అనమాట. ఇక్కడ చూడండి 9 3 9 7 1 3 9 7 1 మళ్ళీ అలా 3 9 7 1 3 9 7 1 కంటిన్యూషన్ వస్తుంది అనమాట. ఇక్కడ కూడా 2 4 8 6 2 4 మళ్ళీ ఏమవుతుంది 8 6 2 4 అట్లా కంటిన్యూషన్ వస్తుంది అనమాట. సో 2 3 7 8కి మాత్రమే అలా వస్తాయి వాల్యూస్. 2 3కి 2కి 3కి 7కి 8కి మాత్రమే, అంటే రిపీటెడ్ అనమాట. 2 4 8 6 వచ్చింది, మళ్ళీ 2 4 8 6, మళ్ళీ 2 4 8 6 2 4 8 6 వస్తుంది ఈ 2లో. అలాగే 3 తీసుకుంటే 3 9 7 వచ్చింది 1 3 9 7 1, అలాగే 3 9 7 1 3 9 7 1 వస్తుంది. అలాగే 7 తీసుకున్నాను చూడండి 7 9 3 1 వచ్చింది కదా, మళ్ళీ 7 9 3 1, మళ్ళీ 7 9 3 1 వస్తుంది. అట్లాగే 8 తీసుకుంటే 8 4 2 6 వచ్చిందిగా, మళ్ళీ 8 4 అంటే ఇక్కడ నేను 6 వరకు తీసుకున్నా, 7 8 తీసుకుంటే 2 6 వస్తుంది అనమాట. అట్లా సో కంటిన్యూషన్గా రిపీటెడ్ నెంబర్స్ వస్తాయి. ఏ నెంబర్స్కి వస్తాయి 2 3 ఇక్కడ పైన రాసాను చూడండి 2 3 7 8 2 3 7 8కి మాత్రమే 4 4 నెంబర్స్కి రిపీటెడ్ నెంబర్స్ యూనిట్ డిజిట్స్ వస్తాయి అనమాట. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ 2 పవర్ 5 అంటే మీరు ఆల్రెడీ తెలుసు 2 × 2 × 2 2 5 టైమ్స్ రాస్తే అది 32 అవుతుంది. అప్పుడు దానిలో యూనిట్ ప్లేస్ మనం 2 అని చెప్పొచ్చు. కానీ ఇట్లా వస్తే 2 పవర్ 5/4 వచ్చింది. 2 పవర్ 5/4 వచ్చినప్పుడు మనం ఎలా రాసుకుంటాం, 2 పవర్ 5/4 తీసుకుంటే ఇక్కడ 2 పవర్ ఇక్కడ మనకి 5లో 4 అనేది 1 టైం పోతుంది, కానీ రిమైండర్ 1 ఉంటుందన్నమాట. అంటే 5లో 4 పోయినప్పుడు ఇంకా రిమైనింగ్ 1 నెంబర్ ఉంటుంది, అది రిమైండర్ అవుతుంది. సో ఇక్కడ మనకి 2 పవర్ 1 రాసుకుంటాం. 2 పవర్ 1 రాసుకున్నప్పుడు ఆ వాల్యూ 2 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 50 ఉంది, 50/4 అంటే మీరు ఇక్కడ డివిజిబుల్ చేసేటప్పుడు 50/4 చేసుకోవాలి. సపోజ్ మనకి 50 ఇచ్చాడు, బై 4 చేయండి. డివిజిబుల్ని బై చేసుకోవాలి అంటే పవర్లో ఉన్న వాల్యూని మీరు రెడ్యూస్ చేయాలంటే బై 4 చేసుకోవాలి ఎప్పుడైనా.
ఇక్కడ 50/4 రాశాను. 50/4 రాస్తే ఇక్కడ చూడండి 2 పవర్ ఇక్కడ క్యాన్సిల్ అయిపోయి రిమైండర్ 2 ఉంది, 4 వస్తుంది. అలాగే 627 కూడా 131 వచ్చింది. మళ్ళీ ఇక్కడ డివిజిబుల్ బై 4 చేయండి. అంటే బై 4 చేసి మళ్ళీ 4 చేయండి. అంటే ఎక్కువ నెంబర్ ఉంటే రెండోసారి కూడా మనం డివిజిబుల్ బై 4 చేసుకోవచ్చు. అంటే నెంబర్ని రెడ్యూస్ చేసుకుంటున్నాం ఇక్కడ. అది మీకు పవర్లో నెంబర్ని మీరు రెడ్యూస్ చేయాలంటే డివిజిబుల్ బై 4 అనేది చేసుకోవాలన్నమాట. 2/3 ఇక్కడ ఆన్సర్ వస్తుంది. ఇక్కడ సమ్ చూడండి 2 పవర్ 1001 అంటే 4 ఇక్కడ రిమైండర్ 0 అవుతుంది. ఆన్సర్ అనేది 1 వస్తుంది. ఇక్కడ n ఫ్యాక్టోరియల్ మీకు n ఫ్యాక్టోరియల్స్ వాల్యూస్ చూడండి వీటి మీద కూడా సమ్స్ ఉంటాయి అనమాట. 1 ఫ్యాక్టోరియల్ అంటే 1 తీసుకుంటాము, 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 × 2, 3 ఫ్యాక్టోరియల్ అంటే 3 × 2 × 1 6, 4 ఫ్యాక్టోరియల్ అంటే 4 × 3 × 21 24, 5 ఫ్యాక్టోరియల్ అంటే 5 × 4 × 3 × 2 × 1 120 అంటే మల్టిప్లై చేయండి. నెక్స్ట్ 6 ఫ్యాక్టోరియల్ 6 × 5 × 4 × 3 × 20 720 వస్తుందన్నమాట. ఈ ఫ్యాక్టోరియల్ నెంబర్స్ అనేవి మీకు కనీసం ఒక 10 ఫ్యాక్టోరియల్ వరకన్నా మీకు ఐడియా ఉండాలన్నమాట. ఎందుకంటే సమ్స్ ఉంటాయి కాబట్టి 10 ఫ్యాక్టోరియల్ వరకన్నా మీకు రావాలి. నెక్స్ట్ ఇక్కడ రిమైండర్ 1 ఉంటే ఇక్కడ 3 ఉందనుకోండి, 2 పవర్లో పెట్టండి ఆ వాల్యూని. 2 పవర్లో పెట్టినప్పుడు వచ్చిన యూనిట్ డిజిట్ వాల్యూస్ ఇక్కడ 2378 ఇందాక మీకు చెప్పాను కదా, 2378 తీసుకొని 1 పెడితే 2 పవర్ 1 ఈ వాల్యూస్ అన్ని మీకు ఆల్రెడీ మీకు ఇందాక అందులో సమ్లో చెప్పాను. సేమ్ 2486 అంటే మళ్ళీ 2486 ఆ 2486 అంటే రిపీటెడ్ అవుతాయి అనమాట 4 నెంబర్స్కి. ఇక్కడ సమ్ చూడండి 1² + 2² + 3³ + 4 పవర్ 4 + 5 పవర్ 5 + 6 పవర్ 6 + 7 పవర్ 7 + 8 పవర్ 8 + 9 పవర్ 9 అనమాట. ఈ వాల్యూస్ అన్నీ చేస్తే మీకు డిజిటల్ సమ్ మెథడ్లో ఇవన్నీ క్యాన్సిల్ చేసుకుంటే 17 వస్తుంది. ఈ 17లో యూనిట్ డిజిట్ అనేది మనం 7గా తీసుకుంటాం అనమాట. ఇట్లా మనం తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి 7 పవర్ 123 ఉంది. 7 పవర్ 123 అంటే మనకి లాస్ట్లో ఉన్న యూనిట్ డిజిట్ కావాలి. అంటే ఫైండ్ ద యూనిట్ డిజిట్ ఆఫ్ ద నెంబర్ అంటాడు. సమ్ ఎగ్జామ్లో ఎలా అడుగుతాడు, ఫైండ్ ద యూనిట్ డిజిట్ ఆఫ్ ద నెంబర్ అంటాడు. అది డిఫరెంట్గా ఇస్తాడు. 2 పవర్లో ఇవ్వచ్చు, ఇందాక చెప్పినట్టు ఇంకా ముందు చెప్పిన సమ్స్ మోడల్లో అడగొచ్చు. అంటే డివిజిబుల్ బై విచ్ నెంబర్ అని అడగొచ్చు. ఇక్కడ పవర్లో ఇచ్చినప్పుడు మాత్రం ఏంటంటే యూనిట్ డిజిట్ ఈ 7కి లాస్ట్లో ఉన్న నెంబరు 3, ఈ 3 మాత్రమే తీసుకుంటాం. అంటే 7 క్యూబ్గా తీసుకోండి. 7 క్యూబ్ని ఎక్స్పాండ్ చేయండి 7 × 7 × 7 అప్పుడు మీకు వచ్చిన నెంబర్లో లాస్ట్ డిజిట్ యూనిట్ డిజిట్ ఆన్సర్ అనమాట. వాట్ ఈస్ ద యూనిట్ డిజిట్ ఆఫ్ ద 7 పవర్ 123 అని అడిగాడు. సో మనం మొత్తం నెంబర్ చేసుకోకుండా 7 క్యూబ్ తీసుకోండి. 7 క్యూబ్ తీసుకొని 7 × 7 × 7 నెంబర్ వస్తుంది. ఆ నెంబర్లో లాస్ట్ డిజిట్ ఏది ఉందో అదే ఆన్సర్ అనమాట. అలాగే 345 ఇచ్చాడు ఇక్కడ. 345 అంటే ఇంక మొత్తం తీసుకోకుండా లాస్ట్ 45/4 తీసుకున్నాం. రిమైండర్ 7 వస్తుంది. ఇక్కడ వచ్చేసి 556 ఇక్కడ కూడా అంతేనండి. మీరు మొత్తం నెంబర్ తీసుకోకుండా లేదంటే 7 పవర్ 6 తీసుకుంటే మీకు చాలా చేయాల్సి వస్తుంది అనమాట. చాలా నెంబర్ చేయాల్సి వస్తుంది కాబట్టి 66/4 తీసుకోండి. 4 తీసుకొని రిమైండర్ తీసుకొని ఆన్సర్ చేయండి. అలాగే ఇక్కడ వచ్చేసి 7 పవర్ 100 170 ఉంది. అంటే 7 పవర్ 0 అంటే 1 అనమాట ఆన్సరు. ఇట్లా మీరు సమ్స్ చేసుకోండి. నెక్స్ట్ చూడండి నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ సమ్ చూడండి 2 పవర్ 20 అంటే 2021 ఇంటూ 5 పవర్ 2021 ఇంటూ 3 పవర్ 2021 ఇంటూ 7 మొత్తం ఇంటూలు ఇచ్చాడు. పవర్లో చాలా వాల్యూ ఇచ్చాడు. ఇక్కడ మీకు ఏమని అడుగుతాడు, ఫైండ్ ద యూనిట్ డిజిట్ అని అడుగుతాడు. ఫైండ్ ద యూనిట్ డిజిట్. అప్పుడు మీరు ఈ సమ్ ఎలా చేయాలంటే ఈ లాస్ట్లో ఉన్న నెంబర్ ఒకటే తీసుకోండి. 2 పవర్ ఎంత ఉంది లాస్ట్ నెంబర్ యూనిట్ డిజిట్ పవర్లో 1 ఉంది కాబట్టి 2 పవర్ 1 అంటే 2. 5 పవర్ 2 పవర్ 1 1 తీసుకోండి. లాస్ట్లో ఉన్న 1 నెంబరే తీసుకోండి. అప్పుడు 5 అవుతుంది. ఇక్కడ 3 పవర్ ఎంత ఉంది లాస్ట్ యూనిట్ డిజిట్ 1 ఉంది. 3 పవర్ 1 అంటే ఇక్కడ 3 వస్తుంది అనమాట. ఇంటూ 7 పవర్ 1 ఉంది కాబట్టి 7. ఇవన్నీ మల్టిప్లై చేయండి. ఇవన్నీ మల్టిప్లై చేస్తే 2 5s వచ్చేసి 10, 10 3s 30, 30 7s 210, 3 7 21 కాబట్టి 210 అవుతుంది. 210లో లాస్ట్ వచ్చేసి యూనిట్ డిజిట్ వచ్చేసి మనకి 0 అవుతుంది అనమాట. ఇట్లా చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఈ సమ్ కూడా చూడండి 3 × 5 × 7 × 9 × 11 × 13 × 17 ఇచ్చాడు. ఫైండ్ ద యూనిట్ డిజిట్ అన్నాడు. ఫైండ్ ద యూనిట్ డిజిట్ అన్నప్పుడు మీరు మొత్తం మల్టిప్లై చేయకుండా 3 × 5 5 అవుతుంది.
అట్లాగే మనకి ఇక్కడ మళ్ళీ ఈ 5 ఇంటూ 7, 5 ఇంటూ 7, 5 ఇంటూ 7 ఎంత అవుతుంది? 35. అంటే మళ్ళీ 5 తీసుకోండి, యూనిట్ డిజిట్ ఒకటే తీసుకోండి. 9 5s, మళ్ళీ 5 ఇంటూ 9, 5 ఇంటూ 9 అంటే 45. 45లో కూడా లాస్ట్ 5 వస్తుంది. మళ్ళీ 5 ఇంటూ 11 55. 55లో లాస్ట్ కూడా మళ్ళీ 5 వస్తుంది. 5 ఇంటూ 13 అట్లా మల్టిప్లై చేసుకుంటే వెళ్ళండి. లాస్ట్లో ఎంత వచ్చింది? 35 వచ్చింది. ఈ 35లో లాస్ట్ యూనిట్ డిజిట్ అనమాట. ఏం చేయాలంటే ఫస్ట్ 3 ఇంటూ 5 చేసాము, కింద రాసాను చూడండి, 5 వచ్చింది. 5 ఇంటూ 7 35. 35లో లాస్ట్ యూనిట్ డిజిట్ ఒకటే రాసుకోండి, 5 ఒకటే రాసుకోండి. మళ్ళీ దీన్ని నెక్స్ట్ నెంబర్తో మల్టిప్లై చేయండి. 9 ఇంటూ 5 అంటే 45. 45లో లాస్ట్ నెంబర్ మళ్ళీ 5. 5తో మళ్ళీ 11 చేయండి, 11 45. 45తో మళ్ళీ 5. అట్లా కంటిన్యూ చేసుకుంటే లాస్ట్ 35 వచ్చింది. 7 5 35 కాబట్టి 5 అనేది యూనిట్ డిజిట్ ఆన్సర్. అట్లా నెక్స్ట్ ఫ్యాక్టోరియల్ సమ్ ఇచ్చాడు చూడండి. 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ 4 ఫ్యాక్టోరియల్ ప్లస్ 5 ఫ్యాక్టోరియల్ ప్లస్ హ్యాండ్స్ ఆన్ 100 ఫ్యాక్టోరియల్. ఫైండ్ ద యూనిట్ డిజిట్ అన్నాడు. మీకు ఫ్యాక్టోరియల్ వాల్యూస్ రావాలి. 2 ఫ్యాక్టోరియల్ అంటే 2, 1 ఫ్యాక్టోరియల్ అంటే 1, 3 ఫ్యాక్టోరియల్ అంటే 3 ఇంటూ 2 ఇంటూ 1 6 అవుతుంది. 4 ఫ్యాక్టోరియల్ అంటే 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 24 అవుతుంది. ప్లస్ 5 ఫ్యాక్టోరియల్ అంటే కనుక 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 120 అవుతుంది అనమాట. నెక్స్ట్ 100 ఫ్యాక్టోరియల్ రాసుకోండి. ఇక్కడ వచ్చేటప్పటికి 1 ప్లస్ 2 ప్లస్ 6 ప్లస్ యూనిట్ డిజిట్, ఓన్లీ యూనిట్ డిజిట్ అనమాట. 100 అంటే మనకు ఆల్రెడీ అది 100 అంటే ఫ్యాక్టోరియల్ చేసినా కూడా మీకు యూనిట్ డిజిట్ అనేది 0 వస్తుంది కాబట్టి డైరెక్ట్ ఇక్కడ 0 వేసేసాను. ఇవన్నీ యాడ్ చేసుకోండి. 6 ప్లస్ 4 10, 10 ప్లస్ 3 13. 13లో యూనిట్ డిజిట్ అనేది 3 అనమాట. నెక్స్ట్ సమ్ చూడండి. 0 ఫ్యాక్టోరియల్ ప్లస్ 1 అంటే పైన ఉన్న సమ్కి ఒక 0 ఫ్యాక్టోరియల్ యాడ్ చేశాడు అంతే. ఈ 0 ఫ్యాక్టోరియల్ వాల్యూ ఎంత? 1. మనకి 0 ఫ్యాక్టోరియల్ వాల్యూ 1. ఈ ఆల్రెడీ పైన సమ్ చేసాం కదా, 3 వచ్చింది. ప్లస్ 1 ప్లస్ 3 రాసేయండి, ఎంత అవుతుంది? 4. సేమ్ పై సమ్మే 0 ఫ్యాక్టోరియల్ 1 ఉంది కాబట్టి ఆ 3కి 1 యాడ్ చేశాను. 1 యాడ్ చేస్తే 4 యూనిట్ డిజిట్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ పెద్ద సమ్ ఇచ్చాడు చూడండి. 199 పవర్ కూడా సేమ్ ఇచ్చాడు. 2000 ఇచ్చాడు. 2001కి 1 ఇచ్చాడు. 2002కి 2002. ఫైండ్ ద యూనిట్ డిజిట్ అన్నాడు. ఫైండ్ ద యూనిట్ డిజిట్. ఫైండ్ ద యూనిట్ డిజిట్ అంటే ఇక్కడ 9 పవర్ 9, 9 పవర్ 9. మీకు ఆల్రెడీ నేను పైన ఒక సమ్ చెప్పాను, మీకు గుర్తుందా? పైన ఒక సమ్ చెప్పాను చూడండి. ఇక్కడ 9 పవర్ ఆడ్ నెంబర్ వస్తే 9, 9 పవర్ ఈవెన్ నెంబర్ వస్తే 1 అనమాట. ఇక్కడ సేమ్ అదే ఇచ్చాడు చూడండి. ఇక్కడ వచ్చేసి ఇగోండి, లాస్ట్ బేస్లో 9 ఉంది, పవర్లో యూనిట్ డిజిట్ నెంబర్ ఉంది. అంటే 9 పవర్ 9 ఫస్ట్ దానిలో 9 పవర్ 9, 9 పవర్ 9, 9 అనేది ఆడ్ నెంబర్ అనమాట. సో 9 పవర్ ఆడ్ నెంబర్ వచ్చినప్పుడు మనకి 9 వాల్యూ వస్తుంది. 0 పవర్ 0 అంటే 0 సెకండ్ది. 1 పవర్ 1 అంటే 1. 2 స్క్వేర్, ఇక్కడ బేస్లో 2 ఉంది, పవర్లో 2 ఉంది. 2 స్క్వేర్ అంటే 4 డైరెక్ట్గా తీసుకున్నాను. ఇక్కడ చూడండి 10 ప్లస్ 14. ఇప్పుడు ఇక్కడ యూనిట్ డిజిట్ ఎంత ఉంది? 4. అదే ఆన్సర్ అనమాట. యూనిట్ డిజిట్ దీనికి 4. అంటే ఇక్కడ ఏంటంటే 9 పవర్ 9 అనేది 9 పవర్ ఈవెన్ నెంబర్ వస్తే మీరు 1 తీసుకోవాలి. 9 పవర్ ఆడ్ నెంబర్ వస్తే, అలాగే 4 కూడా చెప్పాను, 4 పవర్ ఆడ్ నెంబర్ వచ్చినప్పుడు 4 వస్తుంది. 4 పవర్ ఈవెన్ నెంబర్ వచ్చినప్పుడు 6 తీసుకోవాలి. అంటే డైరెక్ట్ ఇలాంటి సమ్స్లో ఇలా యూజ్ చేసుకోవడానికి ఆ ఫార్ములాస్ పనికి వస్తాయి అనమాట మీకు. ఓకే అండి, నెక్స్ట్ క్లాస్లో చూద్దాం మిగిలిన టాపిక్స్.